గాక. మంచిది ప్రియులారా, మరి ఇక్కడి నుంచి ఒక గంట సమయం మరి దేవుని మాటలు వినడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? పూర్తిగా చేతులు కరెక్ట్ పూలు లేదా అది మాకు కొంచెం అలవాటు అయిపోతుంది. అందుకనే పైకి లేవాలి. అందరూ వినడానికి సిద్ధంగా ఉన్నారా? దేవుని స్తోత్రం కలుగుతుంది. ఉదయకాల సమయంలో మనం నేర్చుకున్నాం. యేసుక్రీస్తు వారు నేర్పించడానికి వచ్చారు. మన మనసులకు ప్రశాంతత, మన ప్రాణాలకు నెమ్మది కలగాలంటే దేవుని దగ్గర నేర్చుకునే అనుభవంలోకి రావాలి. యేసుక్రీస్తు వారు ఎవరితో మాట్లాడతారంటే చదవకలేదు. మార్క్స్ వార్త 4:33 ఒక మాట ఉంటుంది. చదవకలేదు అన్నంటే వినమని అర్థం. ముగిశాక వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఆయన ఇలాంటి అనేకమైన ఉపమానములను చెప్పి వారికి వాక్యమును బోధించాను. ఉపమానము లేకుండా ఆయన బోధింపలేదు అనే ఒక మాట రాయబడుతుంది. సో when the people are having adequate strength to receive the word of God, Jesus Christ has used a lot of parables to give the word. అనేక ఉపమాన రీతులుగా ఆయన మాట్లాడారు. ఈ సమయంలో పిల్లరా వినడానికి శక్తి కలిగి కొలది కూడా మాట్లాడతారు ఆయన. మనం విందాం, నేర్చుకుందాం. దేవుని మాటలు నేర్చుకోవడానికి వినడం చాలా ప్రాముఖ్యం. వినే అంశంలోకి వెళ్తే చాలాసేపు మాట్లాడచ్చు. వినడంలోనే సమస్తమైనటువంటి ఆశీర్వాదాలు ఆధారపడి ఉన్నాయి. కనుక విందాం, నేర్చుకుందాం. ఈ ఉదయకాల సమయంలో రూతు గ్రంథము మొదటి 2 అధ్యాయాల నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకోగలిగాం. రూతు యొక్క జీవితంలో దేవుడు ఆ స్థాయికి, ఆ స్థానానికి తీసుకెళ్ళడానికి ముందు జరిగిన సంగతులను బట్టి బోయేజు 3 మాటలు చెప్పాడు. ఒకటి, నీవు నీ అత్తగారి ఎడల చేసిన పని అంతటికి దేవుడు తగిన ప్రతిఫలం ఇస్తాడు అని. అక్కడ మనము అత్తగారిని పక్కన పెట్టి దేవుడి కొరకు మనం చేసే ప్రతి పనికి దేవుడు ప్రతిఫలం తప్పకిస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. ఈరోజు నేను అంటున్నాను పిల్లలు, చక్క పాటలు పాడుతున్నాడు బ్రదర్. ఆయన నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను. బౌలు ఎప్పుడు బౌలు అండి? బౌలు ఇది పెగుడిలుగా ఉన్నప్పుడు బయట మీద వచ్చేవాడు కదా, అప్పటి నుంచి చూస్తున్నాను. ఈరోజు దేవుడు ఒక ఆధిక్యత ఇచ్చారు. ఆయన ఆర్టీఓ ఆఫీసులో ఆయనకంటే ఒక పెద్ద స్థాయి. దేవుని స్తోత్రం కలుగుతారు. నేను అంటున్నాను, నేను ప్రతిఫలం ఖచ్చితంగా ఇచ్చే దేవుడు అని మనం నమ్మకం లేదు. అందుకని అంటున్నాను, మొట్టమొదటిగా నువ్వు చేసిన పని అంతటిని బట్టి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. రెండవది, నువ్వు దేవుని యొక్క సురక్షితమైన రెక్కల క్రిందకు వచ్చానని నమ్ము. ఎప్పుడైతే మీరు ఆ విశ్వాసంలో ఉంటారో అది ఖచ్చితంగా కార్యం చేస్తుంది. మూడవదిగా, నీకు ఖచ్చితంగా తగిన సమయం ముందైనా బహుమానం ఇవ్వబోతున్నాడు. కనుక ఈ 3 విషయాలు మనం ఉదయకాల సమయంలో ఒక నయోమి దగ్గర నుంచి, ఒక బోయేజ్ దగ్గర నుంచి, ఒక రూతు దగ్గర నుంచి, ఓర్ఫ దగ్గర నుంచి మనం సంగతులు నేర్చుకోగలిగాం. ఇప్పుడు అబ్రహాము గారి దగ్గర నుంచి, వారి కుమారుడైన ఇస్సాకు గారి దగ్గర నుంచి కూడా కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఆదికాండం 22వ అధ్యాయంలోకి వస్తే యేసుక్రీస్తు వారు పొట్టివాడైనటువంటి జక్కయ్య గురించి ఒక మాట చెప్పారు. ఎవరికైనా తెలుసా? జక్కయ్య ఇంటికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు వారు జక్కయ్య గురించి ఏం మాట చెప్పారు తెలుసా? చెప్పండి. మీరు ఇలా మౌనంగా ఉన్నారనుకోండి, మీకేమీ రాదనుకుంటాను ఒకటి, లేదా మీకు అన్నీ వచ్చు, చెప్పడానికి నేను పిలిచాను కనుక మీకు చెప్పాల్సిన పని లేదు అని అనుకుంటారని అనుకుంటారు. ఏదైనా అనుకోవడానికి అవకాశాలు, కానీ ఏదో ఒకటి చెప్పాలి. ఏమని అన్నాడు? అది జక్కయ్య ఇంటికి వెళ్ళినప్పుడు జక్కయ్య గురించి ఒక మాట అన్నారు. జక్కయ్యతో కాదు, జక్కయ్య గురించి ఒక మాట అన్నారు. జక్కయ్య గురించి ఉన్నారు. జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. ఇతడు కూడా అబ్రహాము సంతానమే అన్నారు. ఇప్పుడు మనందరూ ఎవరి సంతానం? అబ్రహాము సంతానం. కనుక ఆ అబ్రహాము సంతానంలో అబ్రహామును దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. యూఫ్రటీస్, టైగ్రీస్ అనేటువంటి 2 నదుల మధ్య భాగంలో కల్దీల దేశము అనేది ఉంది. మన మ్యాప్లో చూస్తే కల్దీల దేశము ఆ 2 పెద్ద నదుల మధ్యలో ఒక చిన్న స్థలం అని బైబిల్లో చూస్తే, ఆ స్థలంలో, ఆ కల్దీల దేశంలో ఉర్ అనే ప్రాంతానికి చెందినటువంటి వాడు ఈ అబ్రాము. అక్కడ దేవుడు ఏర్పరచుకున్నాడంట అబ్రాము. God has chosen from that particular Ur అనే ప్లేస్ నుంచి అబ్రాముని పిలుచుకొని అబ్రాముతో దేవుడు మాట్లాడడం మొదలుపెట్టారు. అంతకు ముందు ఆయన మాట్లాడారు, నోహుతో మాట్లాడారు, ఆదాము అవ్వలతో మాట్లాడారు,
కానీ తిరిగి మానవ జీవితాలతో మాట్లాడడానికి ఇష్టపడినప్పుడు గాడ్ హస్ చూసన్ అబ్రహామును దేవుడు ఏర్పరచుకొని మాట్లాడాడు. అయితే అబ్రహాము జీవితంలో చాలా సంగతులు నేర్చుకోవచ్చు. అబ్రహాము జీవితం నుంచి గంటల తరబడి మనము అనేక విషయాలు గ్రహించుకోవచ్చు. దేవుని చిత్తం అయితే మరొక సందర్భంలో మరొకసారి ఎప్పుడైనా నాకు అవకాశం కల్పిస్తే దేవుడి రాజుల దంపతులు నిశ్చయంగా మీ మధ్యకి వచ్చి అబ్రహాము యొక్క ఆశీర్వాదాలకి తగిన ఆ విషయాలు నేను చెప్పడం నాకు చాలా ఇష్టం. హౌ అబ్రహాం వాజ్ బ్లెస్డ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ హిస్ లైఫ్. అబ్రహాము తన జీవిత కాలం అంతటిలోనూ ఎందుకు ఆశీర్వాదకరంగా మారాడనే విషయాన్ని అప్పుడు తెలుసుకున్నాం. ఇప్పుడు ఉపవాస దీక్షలో ఉన్నాం కనుక దీనికి తగినటువంటి కొన్ని విషయాలు మనము దేవుడు మనం చూస్తున్నాడు అనేది ఒకటి గమనించుకుంటూ చేయాలి. సరే, ఇప్పుడు ఈ అబ్రహాము ఇస్సాకు జీవితంలో 3 ప్రాముఖ్యమైన విషయాలు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఆదికాండం 22వ అధ్యాయంలో 12వ వచనంలో 2వ భాగంలో, అంటే సెమీకోలన్ తర్వాత నుంచి చదవాలి. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుదీయ లేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నది. అంటే దేవుడు మనం ఏం చేస్తున్నాడంటే చూస్తున్నాడు. నేను అడిగాను, అందరు కామ్గా కూర్చొని ఉన్నారు, ఎవరు లేవట్లేదు ఏంటి అయ్యారన్న, వీళ్ళందరూ ఉపవాసంలో ఉన్నారని అన్నారు. అది చాలా ఆనందమైంది, చాలా సంతోషం. ఎందుకంటే అలా ప్రభు పనిలో మనం ఏది చేసినా గుర్తిస్తాడు. నేను ఇంకో మంచి మాట చెప్తున్నాను, ఆయనకి ఎప్పుడు తన కన్సర్న్ ఎవరో తెలుసా? ఆయన ప్రజలే. ఇక్కడ లాజరస్, డేవిడ్ రాజు ముఖ్యం కాదు. ఆయనకి కావాల్సిందల్లా తన ప్రజలే. మీకోసమే మమ్మల్ని ఏర్పాటు చేశారు, మీకోసమే మిమ్మల్ని బలపరచడం కోసం, ఆత్మీయంగా స్థిరపరచడం కోసం, మీ ఆత్మలను కాయడం కోసం మాకు ఒక బాధ్యత అప్పగించి పనిలో పెట్టారు. మాకున్న తలాంతులను బట్టి కాదు, మాకున్న ప్రయారిటీని బట్టి కాదు. సేవకుల కుటుంబం నుంచి వచ్చారని వారిని కానీ, అన్య కుటుంబం నుంచి వచ్చి నన్ను సేవకులను చేయడం కానీ, ఇవన్నీ కాదు ఇక్కడ ప్రామాణికత. ఆయన ప్రామాణికతల్లో ఒక్కటే తన ప్రజలు. వెన్ గాడ్ కాల్డ్ మోసెస్, మోషేను దేవుడు ఎంపిక చేసుకున్నప్పుడు మోషేకున్న తలాంతులను బట్టి దేవుడు ఎంపిక చేసుకోలేదు. మోసెస్ వాజ్ హైలీ టాలెంటెడ్. ఎందుకంటే ఫరో కుమారుణ్ణి అని అనిపించుకోవడానికి ఆవిడ అన్ని నేర్పించిందని మోషేకి సకల విద్యలు నేర్పించిందంట. ఆ దేశంలో ఉన్నటువంటి సకల విద్యలు నేర్చుకోగలిగాడు, మహా ధైర్యశాలి. అలాంటి మోషేను దేవుడు నాయకుడిగా ఏర్పాటు చేసుకోవడంలోని కన్సర్న్ ఏంటంటే మోషే కాదు, మోషేకున్నటువంటి తలాంతులు అంతకంటే కాదు. మోషేను దేవుడు పిలుచుకున్న సందర్భం ఎక్కడ? 3వ అధ్యాయం నిర్గమకాండం. 2వ అధ్యాయంలో వారి జననం అంతా కనిపిస్తుంది. 3వ అధ్యాయానికి వస్తే దేవుడు మోషేను పిలిచినప్పుడు మోషేతో 3 మాట్లాడతారు. నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం చదివితే ఆ 3 మాటలు కనిపిస్తాయి. ఒకసారి ఎవరైనా చదవగలిగిన వారు నిర్గమకాండం 3వ అధ్యాయంలో మోషే గారి యొక్క సేవా పరిచర్య ప్రారంభం. 7వ వచనంలో ఏమనుంది? నేను ఐగుప్తులోనున్న అది నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని. ఆవిడ చదువుతున్నాను కదా, అందరూ తలపైకి నన్ను చూడొచ్చుగా. నువ్వు ఫాస్టింగ్లో ఉన్నావే, నాకు మరి టీ తాగాల్సింది, కొంచెం స్వరం వచ్చింది, కొంచెం గట్టిగా చదువు. ఒకటి ఏమంటున్నాడో తెలుసా? ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నేను నిశ్చయముగా, చెప్పండి అందరూ, చూచి తిని. అంటే గాడ్ ఈజ్ వాచింగ్ యూ. నీ దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు? మొట్టమొదటిగా గట్టిగా చెప్పండి, చూస్తున్నాడు. నువ్వు కూర్చునేది, నిలబడేది, బైబిల్ అంటుందండి, నీ నడక, నీ పడక సమస్తము నేను చూస్తున్నాను. భక్తులకు సందర్భంలో అంటాడు, పాతాళమునకు దిగిపోతుందని అనుకుంటున్నా అక్కడ నీవు ఉన్నావు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ కష్టకాలంలో ఉన్నావో, ఇరుకులో ఉన్నావో, ఇబ్బందిలో ఉన్నావో, గాడ్ ఈజ్ వాచింగ్.
అందుకనే అంటారు సంవత్సరం ప్రారంభంలో, సంవత్సరం ఆది మొదలుకొని సంవత్సరం అంతం వరకు ఆయన దృష్టి, ఆయన కను దృష్టి వారి మీద ఉంటుంది అన్నాడు. ఈరోజు దేవుడు నిన్ను చూస్తున్నాడమ్మా. ఆయన చూడట్లేదనుకొని మనం ఏదేదో మాట్లాడేస్తాం. ఆయన చూస్తున్నాడు. నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆయనకి తెలిసి ఇస్తాడు. ఇచ్చే లోపల మనం త్వరపడితే మనం నోరే పాడేది. ఏమన్నా మనం త్వరపడితే మన నోరు పాడుతుంది. ఒక సందర్భం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్లో జకర్యా, ఎలిజబెత్ అనేటువంటి ఒక యాజక కుటుంబం చదవకలేదక్క. ఇది ఆ జకర్యాతో దేవుడు ఒక రోజు యాజక ధర్మం జరిగించడానికి ఆయన అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? జకర్యా, నేను నీకు ఒక కుమారుని ఇవ్వబోతున్నాను అన్నాడు. నేనేమో ధూపం వేస్తున్నాడు. ధూపం వేస్తుండగా దేవుడు అంటున్నాడు, నీకు ఒక కుమారుని ఇవ్వబోతున్నాను. జకర్యా ఏం పట్టించుకోవట్లే. మళ్ళీ చెప్తున్నాడు, జకర్యా నీతోనే మాడుతున్నాను, నీకు కుమారుని ఇవ్వబోతున్నాను. అప్పుడు జకర్యా అదే అధికారం అంటే. ఎందుకని? జకర్యాకి తెలుసు తాను ఎందులో ఉన్నాడు, వృద్ధాప్యంలో ఉన్నాడు. తన భార్య గర్భం ఉడిగిపోయింది. అట్లాంటి స్థితిలో నీకు కొడుకునేస్తున్నానంటే ఎలా ఉంటుందండి? నేను మళ్ళీ అంటున్నానండి, ఎవరైనా ఒక పొట్టిగా ఉన్న కుర్ర దగ్గరికి వచ్చి ఎలా అమితాబ్ బచ్చన్ ఎలా ఉన్నారు అంటారే, నీకు ఎట్టకారం. ఎవరైనా నల్లగా ఉన్న అమ్మాయి దగ్గరికి వెళ్ళి అబ్బా ఐశ్వర్య రాయ్ అంటే నీకు జోగులు ఎక్కువ. ఎందుకంటే మనం ఏంటో మనకి తెలుసు కదా. జకర్యా కూడా నమ్మలే. నేను ముసలాడిని అయిపోయాను, నా భార్య ముసలి అయిపోయింది, మా కొడుకుని ఇవ్వడం సరేలే, నువ్వు ఏదో నీకు పరిచయం చేస్తున్నానని నన్ను దగ్గరపరచడం వరకు అలా అంటున్నావు. ఎలా పుడతారయ్యా? అవి గర్భమే ఉడికిపోయింది, నేనేమో వాళ్ళ దగ్గరలోకి వచ్చాను. దేవుడు అలా మాట్లాడుతున్నప్పుడు అమ్మో ఎంత చక్కగా మాట్లాడాలని ముగిసిపోడండి, నోరు ముయ్యండి. చాలా మంది దేవుడి దగ్గర పొందుకోలేకపోవడానికి కారణం ఏంటంటే ఈ సొల్లు కబుర్లు ఎక్కువ. నీకు ఇంకొక ఉదాహరణ చెప్తారు, ఇలాంటివన్నీ నా దగ్గర బోర్డు ఉన్నాయి బైబిల్ నుంచి. ఒకడు అలాగా 38 సంవత్సరాలకు అప్పుడు ఉన్నాడు అక్కడ వేధిస్తే కోనేరు దగ్గర. ఏమంటే కోనేరు అది 38 సంవత్సరాలుగా ఈ మెట్ల మీద పడున్నాడు. ఈ లోపల ఉన్నట్టుండి అని యేసుప్రభువు వచ్చేసి అడుగుతున్నారు, ఏమో నీకు స్వస్థత కావాలా అని అడిగారు. ఏం చెప్పాలంతా చెప్పండి. కావాలంటే కావాలి, లేదంటే లేదంటే. ఆయనకి నేనంటే మహా ఇష్టం. అది నేను అడుగుతున్నాను, సార్ మధ్యాహ్నం కొండ బిర్యానీ తెచ్చున్నా అన్నది అనుకోండి, నేను ఏమన్నాను? తింటానంటే తింటాను, వద్దంటే వద్దనో చెప్పాలి. నేను ఏం చెప్పాలి ఆయనకి? అది చెప్పడం మానేసేసి నేను నేడుగా వెళ్తున్నాడు ఏమిటో ఈ రోజైనా అడిగాడా కొండ బిర్యానీ గురించి అని అంటున్నాను అనుకోండి. అది అవసరమా? అది అవసరమా? ఇప్పుడు ఆయన అడిగినప్పుడు నేనేం చెప్పాలి? కావాలో వద్దో చెప్పాలి. ఆయన కూడా అలాగే అడిగాడు, ఏమయ్యా నీకు స్వస్థత కావాలంటే ఏం చెప్పాలి? తెలియదు, కావాలని చెప్పాలి. ఎంత పడుకున్నాడు అడిగినాడు, ఎప్పుడు లేడు. ఎవడి కాడు వెళ్ళిపోతున్నాడు, ఎవడి కాడు మునిగేస్తున్నాడు, ఎవడి కాడు బాగు. నీకు ఎందుకు ఈ సొల్లంతా? నీకు స్వస్థత కావాలా? అసలు ఇంకో మాట చెప్పనా, వాళ్ళందరూ వెళ్ళాలి, నీళ్లు కదిలింపబడాలి, అప్పుడు తూకాలి, స్వస్థత రావాలి. అసలు అంత ప్రయాస లేకుండా ఇక్కడే నీకు ఇచ్చేస్తున్నాం ఉపవాస దీక్షలో. దేవునికి స్తోత్రం. నీకు ఎలా ఇష్టం ఉండదు. మనం ఎలాంటి రోగం అంటే అసలు మనం విచిత్రమైన ధోరణి. మనం ఎవరికైనా అప్పు ఉందనుకోండి, ప్రభువా అప్పుతో చికాకు వచ్చేస్తున్న ఆరాధన కూడా సరిగ్గా చేసుకోలేకపోతున్నాను తండ్రి, నా అప్పు తీర్చే ప్రభు అంటే దేవుడు ఎవరితోనో మాట్లాడతాడు. సడన్గా ఒకడు వచ్చాడమ్మా ఏదో ఆస్తి కలిసి వచ్చిందంట, మీకు ఇచ్చేయమన్నారు ఈ డబ్బులు అంటే ఆశ్చర్యపడిపోయి అప్పు ఏంటో ప్రార్థన చేశాను అలా వచ్చే అంటే ఎంత బాగుంటే ఇదిగో ఒక 10,000 పంపిన అప్పు, నా అప్పు 10,000 దేవాను ఉన్న దేవుడు ప్రభు అని ముందు మురిసిపోతాం. ఈ లోపల ఎవరు పంపారు బాబు అంటే అదే మీ మన చుట్టాలు ఉన్నారు కదా సత్యవతి, ఆవిడ పంపించే సత్యవతి పంపితే మన దౌర్భాగ్యం అది. నీకు అప్పు తీరడం ముఖ్యం, అది మన సత్యవతి ముఖ్యం. మనం ఎలాంటి రోగం అంటే మనకి స్వస్థత కావాలి కానీ చిచ్చి ఆడు చేయకూడదు. ఈడు చేయాలి, ఈడే లెత్తాలా, ఈడు ఉమ్మెయ్యాలా, ఈడు చొక్కా కొట్టాలా, ఈడు వాటర్ చల్లాలి, వీడే
అంటే మన నోరే అండి మన ఆశీర్వాదాలకి. జాగ్రత్త. జకర్యాతో దేవుడు చక్కగా చెబుతున్నాడు, ఎవరికి ఇస్తారా అంటే ఏమనాలా? నీ దయ. ఈ వార్ధక్యంలో కూడా మమ్మల్ని చూసి మాకు ఒక బిడ్డనివ్వాలనుకుంటున్నారే, నీ ప్రేమకు వందనాలని చెప్పుకోవాలి. ఎక్కడికో వెళ్ళి మునిగి స్వస్థత తెచ్చుకోవడం కంటే ఇక్కడే నన్ను స్వస్థపరుస్తానంటున్నారే, నీకు వందనాలని చెప్పాలి. కానీ వాళ్ళిద్దరిని మీరు గమనించి చదువుకోండి. చెప్పారు లేదా కబుర్లు? ఎంతమంది అలా కబుర్లు చెప్పడానికి ఎవరు సిద్ధమన్నా? దేవుని స్తోత్రం చెప్పండి. బాగుంటారు, ఇలా ఉంటారు, ఎప్పుడు చూసినానే మట్టి కొట్టుకుపోతాం మనం. అది కళ్ళ తిడతా వెళ్ళాక మనం మట్టి పడతాం. మన ఎముకలు దేవుడు వాళ్ళ ఎముకలతో చేసేది మనం మట్టితో చేసాం. అందుకని మీరు అందరూ ఎలా ఉన్నారు? ఒక్క లప్ప ఉందా? అది బుర్ర ఉన్నాయ్యా, అది వింటున్నారు జాగ్రత్తగా. నేను అంటున్నాను, అందుకే చక్కగా నోరు ఏం చేసేది తెలుసా? దేవుడు ఊరికి ఎక్స్ట్రా మాడేస్తున్నాడని ఒకటే అన్నారు, రే అబ్బాయి నేను కార్యం చేసేదాకా నేను కార్యం చేసేదాకా నోరు ముయ్యి అన్నడా లేదా? ఎప్పుడు నోరు తెరిచారు చెప్పండి? యోహాను పుట్టినప్పుడు అతనికి క్రమ ప్రకారంగా జకర్యా పేరు పెట్టేద్దామని అనుకుంటున్న టైంకి నోరు తెరిచారు. అందుకని అంటున్నానండి, కార్యం జరిగేంత వరకు నోరు తెరవబడలేదు. దీంట్లో మనం అర్థం చేసుకోవాలి, మనం కూడా నోరు మూసుకుందాం, కార్యం జరిగిన తర్వాత నోరు తెరుద్దాం. దేవుడికి కంగారు పడిపోయి మాట్లాడేకు తర్వాత అయిపోయిన తర్వాత సార్ దేవుడు పని పిల్లలు చెప్పప్పుడు చెప్పు. మంచి పిల్లలు ఇస్తాడు, మంచి ముగ్గురిని ఇస్తాడు. కార్యం అయ్యేదాకా మటుకు ఏం చేయాలా చెప్పండి? సైలెంట్గా ఉండాలి. కొంచెం మా కాకినాడ కదా కొంచెం స్టౌనోడు అలా ఇంగ్లీష్లో చెప్తాడు. తెలుగులో చెప్పాలంటే నోరు మూసుకుని ఉంటాను. అవునంతా బిషప్ గారు చర్చ కదా ఇంగ్లీష్ మీడియం, మనంతా తెలుగు మీడియం. ఏం చేయాలి? దేవుడు కార్యం చేసేదాకా నేను మళ్ళీ చెప్పాను, ఎవరితో చెప్పాలి? మనకున్న దౌర్భాగ్యం ఏంటో తెలుసా? అందరితో చెప్పేస్తాం. దేవుడు ఏమంటాడు తెలుసా? అంత చెప్పుకో. దైవజనులతో చెప్పడం అనేది ఉందండి బైబిల్. దైవజనులు రావడం దాని మీద పెద్ద ప్రసంగాలు అయిపోతాయి. కానీ ఊరు వాడ చెప్పేస్తాం, అందరికీ చెప్పేస్తాం. మౌనంగా దేవుడికి చెప్పు, దైవజనుల గురించి చెప్పు, వాటి కడుపులో పెట్టుకొని మనం ప్రార్థన చేస్తాం. నేను మళ్ళీ చెప్తున్నాను, మనం దేవుడు కార్యం చేసేంత వరకు ఏం చేయాలి? నోరు ఎప్పుడు తెప్పిస్తారో తెలుసా? కార్యం చేసేంత వరకు మౌనంగా ఉంటే కార్యం చేసి నీ చేత కేకలు పెట్టించుకోగలడు ఆయన. దేవుడికి స్తోత్రాలు. అందుకనే అంటున్నాను, నేను దేవుడి వాక్యాన్ని వింటున్నటువంటి మీరు మౌనంగా విందాం. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఈ విషయాలన్నీ ఎందుకు చెప్పాల్సి వచ్చింది చెప్పండి? అబ్రాహాము జీవితంలో ఏదో చదివేదా లేఖనం? ఏం చదివే లేఖనం? తన ప్రజల ఎడల వాడు పడుతున్న బాధ ఆయన చెప్పండి నోరు తెరిచి చూస్తున్నాడు. చెప్పండి, చూచి తిని అన్నాడు అక్కడ. ఒకటి ఏంటంటే తన ప్రజల ఎడల, చదువు ఒకసారి, మరియు ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూశాను. దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. మీరేం మాట్లాడకండి. గాడ్ ఈజ్ గోయింగ్ టు ఓపెన్ డోర్. ఇంట్లో పిల్లల ఉద్యోగమా, వ్యాపారమా, పాడ, పంట అన్నీ చూస్తున్నాడు. ఒకటి దేవుడు చూస్తున్నాడు. రెండవది చదవండి అక్కడే త్వరగా. తమ్మును రెండోది ఏంటండి? తమను కష్టపెడుతున్న వారిని బట్టి వారు పెడుతున్న మొరను వింటిని. రెండో మాట చెప్పండి. ఒకటే ఆయన చూస్తున్నాడు, రెండోది వింటున్నాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆయన వింటున్నాడండి. మీ బాధనైనా చూస్తున్నాడు, మీరు పెట్టే మొరను ఆయన వింటున్నాడు. ఒక్కొక్కసారి మనం మనుషులతో చెప్పుకోలేక ప్రార్థన ఎక్కడ చేసుకోవాలో తెలియక చాలామంది జీవితాల్లో
బాత్రూంలోకి వెళ్ళి కొళాయి పెసుకొని ఏడుస్తూ ప్రార్థించిన సందర్భాలు ఉన్నాయి. నేను ప్రారంభంలో ప్రభువులోకి వచ్చిన కొత్తలో అందరూ పడుకున్న తర్వాత నేను ఇప్పటికప్పుడు ప్రార్థిస్తుంటే దెయ్యంగాడని పేరు పెట్టి వెనకాల నుంచి ఇంటి మీద ఒకటి కొట్టి అలాగే నన్ను చాలా కేర్పరిచేవారు. ఆ సందర్భంలో నేను అంటున్నాను, బాత్రూంలోకి వెళ్ళి మోకాడేసుకొని ప్రార్థించిన సందర్భాలు ఉన్నాయి. నేను మీతో అంటున్నాను, మీరు కూడా అలాంటి సందర్భాల్లో పెట్టిన మర్ర వింటున్న పడుకుంటున్నాను. ఇక్కడ మోషే తలాంతులు చూడట్లే, లాజరసు తలాంతులు చూడట్లే, డేవిడ్ రాజు యొక్క వంశపార్యపరమైన సేవా పరిచర్య తలాంతులు చూడట్లే. ఆయన చూసేది తన ప్రజల యొక్క బాధ, ఆయన చూసేది తన ప్రజల యొక్క అవసరం. మూడోది ఏమన్నాడో తెలుసా అండి? వారి దుఃఖములు. ఇది చాలా మంచి మాట అండి. నేను మళ్ళీ చెప్తున్నాను, వెనకాల చంటిబిడ్డ ఏడిస్తే మనకి వినబడుతుంది, ఏడుస్తున్నాడు ఒక చంటిబిడ్డ తెలుస్తుంది. ఒకవేళ ఇక్కడ నిలబడి నేను కన్నీరు కారిస్తే నీకు కనబడుతుంది, కన్నీళ్లు కనబడతాయి, ఏడుపు కనబడుతుంది. దుఃఖము ఇక్కడ ఉంటుంది. దీన్ని కేవలం చూడగలిగేది ఒక్కడే, నువ్వు నమ్ముకున్నది దేవుడు. అందుకనే మళ్ళీ అంటున్నాను, ఆయన కన్సర్న్ అంతా తన ప్రజలండి. ఈరోజు ఈ యొక్క 2వ సెషన్లో ఆయన కన్సర్న్ నువ్వే, ఆయన కన్సర్న్ నువ్వే. ఈ నాగస్ ఈజ్ నథింగ్, డేవిడ్ ఈజ్ నథింగ్, ఎనీ పాస్ ఈజ్ గోయింగ్ టు స్టాండ్ ఓవర్ దిస్ ప్లేస్, దే ఆర్ నథింగ్. ఇక్కడ నిలబడేవాడు కాదండి ముఖ్యం, మీరే ముఖ్యం ఆయనకి. అందుకనే అంటున్నాను, అబ్రాహాము జీవితంలో దేవుడు అద్భుతాలు చేశాడు. అబ్రాహాము జీవితంలో చాలా నేర్చుకోవచ్చు. ఈ 22వ అధ్యాయంలోనికి వస్తే ఆదికాండం 3 ప్రాముఖ్యమైన విషయాలు మొదటి వచనం దగ్గర నుంచి 14వ వచనం వరకు చదువుకుంటూ నేర్చుకోవచ్చు. సాధారణంగా ఈ అబ్రాహాము యొక్క జీవితంలో చాలా వయస్సులు ఉంటాయి, కానీ 2 వయస్సులు ప్రామాణికంగా చెప్పేస్తూ ఉంటారు. అవన్నీ నేను ఇప్పుడు వివరించను. కానీ అబ్రహామును దేవుడు పరిశోధించింది మట్టుకు ఈ అధ్యాయంలోనే, 22వ అధ్యాయంలోనే పరిశోధించాడు. అబ్రహామును దేవుడు 25 సంవత్సరాలు పరీక్ష పెట్టాడు, పరిశోధించాడు. ఇవన్నీ మామూలు మాటలు, ఎవరో చెప్పేసి వెళ్ళిపోయిన మాట. దాని గురించి మరొక సందర్భంలో వచ్చినప్పుడు మీకు పూర్తిగా వివరిస్తా. ఆయనను పరిశోధించి ఆయనను హృదయంలోనంతా తెలుసుకోవడానికి దేవుడు ఆయనను పరీక్ష పెట్టిన అధ్యాయం 22. ఆ 22వ అధ్యాయంలో చూస్తే ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించిన ఎట్లనగా, ఆయన అబ్రహామా అని పిలవక అతడు చిత్తప్రభువా అన్నాడు. జాగ్రత్త, పిలుపులో ఉన్నటువంటి అర్థాన్ని మనం అర్థం చేసుకోవాలి. పిలుపులో ఉన్నటువంటి ఆ ఫోర్స్ని బట్టి మన పరిస్థితిని అంచనా వేసుకోవాలి. భర్త భార్యను పిలుస్తున్నాడు అనుకోండి, ఆ పిలిచే పిలుపుని బట్టి భార్యకి అర్థమవుతాయి. మా డేవిడ్ రాజు గారు మా అమ్మగారిని పిలవాలనుకోండి, ఏమని పిలుస్తారంటే వాళ్ళకి ముద్దు పేరు ఉందా? ఏమంటారు? మా ఆవిడకంటే విన్ని అని ఒక ముద్దు పేరు ఉంటుంది. నీకేంటి పోతారా? హిందువా? హిందూ. ఇప్పుడు హిందూ అని పిలిచే పిలుపు వాళ్ళకి అర్థమైపోతుంది. ఎలాగా? ఆయన కూర్చొని హిందూ అన్నారు అనుకోండి, ఏంటండి అర్థమైంది ఆ సౌండ్. హిందూ అన్నారు అనుకోండి, అమ్మో హిందూ తగలుతున్నారు. అర్థమవుతుందా మీకు నేను చెప్పే భాష? ఇక్కడ అబ్రహాముని పిలిచినప్పుడు అబ్రహాము అని పిలవడా? అబ్రహాం వెంటనే భయపడిపోయాడు. చిత్తం అర్థమైపోయింది, దేవుడికి ఏదో కోపం వచ్చింది, దేవుడికి ఇష్టం లేని పని ఏదో చేసి చచ్చాను నేను, అందుకే ఇలా పిలిచాడు. ఎప్పుడైతే సీరియస్గా అబ్రహాం అనేసరికి చిత్తం ప్రభువా, అప్పుడైనా అంటున్నాడు, నీ ఒక్కడైన కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో దాని మీద దహన బలిగా అర్పించి. నేనేమి మెల్లగా యేసుక్రీస్తులాగే మాట్లాడలేదు. అమ్మా నా కోసం అడవకండి అమ్మా,
అనేది అంటుంటారు కదండి కరుణమైన సినిమాలో లాగా. ఈ ఒక్కగానొక్క కుమారుడైనా ఇస్సాకును తీసుకొని దానివల్ల మంచిపోతుంది దేవుడికి. దేవుడిచ్చాడు నేను నాకు, నువ్వేమో ఆగట్లేదు. అవునండి, చాలా ప్రాంతం అయితే ఉంటాడు. ఒక్కసారి అపరాధాన్ని కొంచెం ఆగండి, నేను ఆగడం పడలేదు. విచిత్రం ఏంటంటే దేవుడికి కోపం ఎందుకు వచ్చింది అంటే అదేంటంటే లేక ఇస్సాకు ఇచ్చిందే దేవుడు. ఎవరొక మాట్లాడుతున్న దేవుడు నరబలి కోరుకుంటాడా? అంత అన్యాయస్తుడా? పైగా ఇచ్చింది తీసేసుకుంటాడా? కాదండి. నువ్వు ఇచ్చిన దాని విషయంలో దేవుణ్ణి వదిలేస్తే మండిపోతాయి, అంతే కదా. దేవుణ్ణి నువ్వు మర్చిపో. చాలా మంది నన్ను ఉన్నారు సన్మానించారు, దండ వేసి ఒకే ఇచ్చి సార్లు 100 మంది పెద్ద పెద్ద దైవజనులు చూశానండి. అలా వదిలేసి వెళ్ళిపోతాను, నేను పట్టుకుపోతాను. ఎందుకు పట్టుకెళ్తాను తెలుసా? ఒక దండ కొనే ముందు లాజరస్ గారు చర్చకు వచ్చినప్పుడు దండ వెయ్యాలి అనే ఉద్దేశంతోనే రూపాయలు తీసి ఖర్చు పెడతారు. అంటే ఆయనకి ఇచ్చే గౌరవం దానికి వెనక కనపడుతుంది. అలాగే నువ్వు ఇచ్చిన దండంతా నువ్వు కట్టిన సాలుగా ఎంత వదిలేస్తావు. నేను దుబాయ్ వెళ్ళినా అమెరికా వెళ్ళినా నాకు ఇచ్చిన బొకేలన్నీ కూడా ఎండిపోకుండా తెచ్చాను. నేను మస్కట్ నుంచి తెచ్చాను. అంటే 4 రోజులు క్యాంప్ కనుక దుబాయ్, 4 రోజులు మస్కట్, ఇలాగ ఒక్కొక్కసారి 3 రోజులు 4 రోజులు ఇల్లు చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు వాళ్ళు నన్ను ఎయిర్పోర్ట్కి వచ్చి రిసీవ్ చేసుకుని బొకేసి తిరిగి తీసుకొస్తానండి. ఎందుకంటే దాని వెనక నేను ప్రేమ చూస్తాను. ఇంతమంది పురుషులు వచ్చి కట్టారే సాంగా ఎంత గౌరవం. ఆ గౌరవాన్ని నేను నిలబెట్టుకోవాలంటే దానికి నేను తిరిగి ఇవ్వాలి. హలో, దేవుడు కూడా నిన్ను గౌరవించి చాలా ఇచ్చాడు. మరి విలువిస్తున్నావా? అబ్రాహాం ఏం చేశాడో తెలుసా? ఇంకా కొడుకుతో మురిసిపోవడం మొదలుపెట్టి దేవుడు దేవుడికి బాగా తెలియస్తుంది. రోజు మాట్లాడుకునేవారంటే అలాంటిది దేవుడు ఇస్సాకు ఇచ్చిన తర్వాత దేవుడు వచ్చినప్పుడు బాధలో తర్వాత నేను బిజీ ఉన్నాను, ఇప్పుడే డైపర్ కప్పని ఎవరికి ఎవడిచ్చాడు? నీకు ఉద్యోగం ఇచ్చాడు దేవుడు. నువ్వు ఉద్యోగంలో ఉన్నావు. ఆదివారం పాస్ గారు ఐఎమ్ సారీ మాకు ఇందాక ఫోన్ పెట్టుకొని దగ్గరికి వెళ్తుందని చెప్పి వెళ్ళాలంటే మాకు ఎందుకు చెప్తున్నా, అయ్యా నేను ఉద్యోగం చేస్తున్నాను, నేను ఒక సీనియర్ మోస్ట్ నర్సుని, నాకు ఉద్యోగం అయినా వాళ్ళని పర్మిషన్ అడిగినా నాకు మానలేదు, ఫోన్లు వస్తూనే ఉన్నాయి, ఏం చేయమంటారు, అందుకే అవుతున్నాను నేను. నువ్వు నాకు తిట్టినారు అభిషేకం అంటాడు దేవుని స్తోత్రం. కానీ అక్కడ నేను గుర్తించింది ఒకటి, ఇలాంటి సీనియర్ మోస్ట్ నర్సులు నిజంగా అవసరం అండి. అలాంటి ఒక సీనియర్ మోస్ట్ నర్సే నేను మాట్లాడుతున్నప్పుడు నా వేదన చూసి నాకు హెర్నియా ఫామ్ అయిందని గుర్తించి ఆపరేషన్కి నన్ను ప్రిస్క్రైబ్ చేసి పంపించిందండి. అయితే ఒక మాట, నీకు జాబ్ ఇచ్చాడు దేవుడు, ఇచ్చాడు జాబ్. ఇప్పుడు జాబే దేవుడు అయ్యి దేవుడు వదిలేస్తే అవుతుందండి. నీకు కుటుంబాన్ని ఇచ్చాడు, నీకు భర్తనిచ్చాడు, భార్యనిచ్చాడు, నీకు ఒక వెహికల్ ఇచ్చాడు, నీకంటే ఒక మంచి మందిరాన్ని ఇచ్చాడు. నీకు ఇదే అని అనుకొని దేవుడిని వదిలేస్తే దేవుడికి బాధ ఏదంటే ఇస్సాకుని పట్టుకొని ఇంక దేవుడిని కూడా పక్కకు పెట్టేశాడు. అప్పుడు పిలుస్తున్నారు అబ్రహాం. అర్థమైపోయింది. చెప్పండి సార్, తీసుకురా ఆయన తీసుకొచ్చి ముందు చెప్పి ఆడి చస్తే తప్ప నువ్వు మళ్ళీ నా దగ్గర రావు. అది ఆయన బాధ. నువ్వు దేవుడి దగ్గరికి రావాలంటే నీ ఉన్నది పోగొట్టుకోవాలి. హలో, నీకు దేవుడు మంచి ప్రేమించి ఉద్యోగం ఇచ్చారు, ఆ ఉద్యోగం కాగలమని ఆ ఉద్యోగం దగ్గర నువ్వు కనపడడం మానేసావు. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? నీ ఉద్యోగం నీకు చేయాలి. అప్పుడు మళ్ళీ తిరిగి గుడికి వస్తాం. నీ బాగుందో పద్ధతి బాగుందన్నాడు స్తోత్రం చెప్పండి. అది మేమే చెప్పు కావాలా? ఎందుకంటే మీరు గుడికి రావట్లేదు కదా, పోతే బాగుంది గుడికి వస్తాడని బాధ. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు అన్యాయస్తుడు కాదు. అబ్రహాముని ఎందుకు పరీక్ష పెట్టి పరిశోధించాడంటే నీకు ఇచ్చాడని నువ్వు దేవుడిని మర్చిపోయావు. అప్పుడు అంటున్నాడు ఒక్కగానొక్క, అక్కడ ఏమంటారు తెలుసా అండి, నీకు
కుమారుడు నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు. ఇవన్నీ తెప్పడం అంటే నీదనుకుంటున్నావు కదా, నాది 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 అని అనుకుంటా. అందుకని అంటున్నాడు, నీకు ఒక్కగాడైన నీ కుమారుడైన నీవు ప్రేమించు. అది కాదులే బాబు, అర్థమవుతుంది కదా భాష. చచ్చిపోతున్నాడు ఒక అబ్రాము ఈ మాటలు భరించలేడు. అప్పుడు అంటాడు, నువ్వు అనుకుంటున్న ఆ కొడుకుని వెళ్ళి నేను నీతో చెప్పబోవు పర్వతంలో ఒకదాని మీద, ఈ పర్వతం మీద పర్వతం కాదండి, అక్కడ మోరియా అనేటువంటి ఆ ప్రాంతంలో చాలా పర్వతాలు ఉన్నాయి, నేను చెప్పబోయే పర్వతం మీదే అతను నడిపించాలన్నాడు. ఎందుకంటున్నానంటే ఒక చోట దేవుడు నేను దీవించుకోవాలి, అక్కడికే నువ్వు వెళ్ళాలి. అది దేవుడు ఆలోచన. అందుకే దేవుడు నేను ఇక్కడ పంపాడు. దేవుని స్తోత్రం. నువ్వు ఇక్కడ నమ్మకం ముందు ఇక్కడ నిన్ను దీవించిపోతాడు. నీ పిల్లలను దీవించిపోతున్నాడు, నీ పాడి పంటను దీవించిపోతున్నాడు. అందుకని అంటున్నా, నేను చూపించబోయే పర్వతం మీద ఎక్కడ పడితే అక్కడ కాదు. అందరూ నాకు ఇంగ్లీష్లో చెప్పండి, గాడ్ knows the right place. అవసరం కూడా చెప్పాను అన్నా కదా, వెరీ గుడ్. నిజాన్ని ఇంగ్లీష్లో చెప్పించాను, వ్యవస్థ. కానీ తెలుగులో చెప్తున్నాను, దేవునికి తెలుసు. చెప్పు, ఎక్కడ నిన్ను దీవించాలో. గాడ్ నోస్ ద రైట్ ప్లేస్ అండి. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోమని లేదమ్మా, ఇక్కడికి వస్తున్నావు నువ్వు, ఇక్కడే నేను హెచ్చరించిపోతున్నాడు. ఇక్కడ విత్తుతున్నావు నీ విత్తనం, ఇక్కడే దాన్ని ఫలింపబోతుందండి. ఇక్కడ చేస్తున్నావు పరిచర్య, అదే దేవుడు ఆశీర్వదించిపోతున్నాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను గాడ్ నోస్ ద రైట్ ప్లేస్. దేవుడికి తెలుసు ఏ స్థలంలో నేను దీవించాలి. అందుకని అంటున్నాను, నేను చూపించబోయే ఆ పర్వతం మీదకి వెళ్ళి అలాగే తప్పకుండా. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళారు. ఆలోచించారు. ఇప్పుడు అబ్రహాములో మనం వచ్చాం, అదంతా దేవుడి స్టైల్. కానీ అబ్రహాం ఎలా ఉన్నాడో తెలిసి ఇప్పుడు ఉదయాన్నే లేచాడు, గాడిదకి గంత పెట్టాడు. అంటే వెళ్ళడానికి ఎంత సిద్ధపాటు కలిగి ఉన్నాడంటే కట్టెలను చీల్చే ఉందండి. అంటే ఒక దొంగ తీసుకొచ్చి గొడ్డలు ఇచ్చుకొని దాన్ని 2 ముక్కలు చేసి ఆ 2 ముక్కల్ని 4 ముక్కలు చేసి కట్టెలన్నీ కట్టుకుంటున్నాడు. అంటే ఇక్కడ మనం గమనించాలి, దేవుడు చెప్పిన పని చేయడానికి మనకు అంత శ్రద్ధ ఉండాలండి. కానీ సొంత కొడుకుని చంపుకునే టైంకి అంత చక్కగా చేయగలమంటే చెప్పలే, చేయగలమా? కట్టెలు చక్కగా చీల్చుకుంటూ చేయగలరా? అసలు నీలో ఎవరైనా ఊహించండి, నీ బిడ్డను సడన్గా దేవుడు అడిగేది అయ్యి బాబాయ్ మాత్రం వద్దు గోయిందా గోయిందా వెంటనే వెళ్ళిపోతాం. ఉండలేదు మనం. ఎవరైనా అలా అడిగాడు అనుకోండి, దేవుడు వచ్చి అమ్మాయి నీ ఆ కూతురు నీకు ఇచ్చాడే శ్రీరామ్ అనుకుని వెళ్ళిపోతాం. ఎవడిస్తాడండి పిల్లల్ని? అబ్రాహాము అలా చేయలేదండి. గాడిదకి గంట కట్టాడు. విచిత్రం ఏంటంటే కొడుకును అప్పగించడానికి తన పనివారిలో ఇతన్ని తోడు తీసుకెళ్ళాడు. ఎందుకో తెలుసా అంటే, తోడు లేకపోతే అబ్రాహాము వెళ్ళలేదని కాదు, వెళ్ళేటప్పుడు కొడుకుని తీసుకెళ్తాడు, వచ్చేటప్పుడు కొడుకుంటాడు, దాని నుంచి పడిపోతాడు. అంతగా కొడుకుని పోగొట్టుకున్న శక్తిహీనుడు ఒంటరిగా తిరిగి రాగలడా? హలో, అర్థం అవుతుందా? అందుకని నాకు తోడుతున్నాడు. ఇంకా చెప్పనా, ఇస్సాకుని తన పరివారినితో పాటుగా నిప్పు తీసుకున్నాడండి. దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి తను చెప్పిన ఆ చోటికి వెళ్ళాడు. ఎన్ని రోజులు వెళ్ళాడు అనుకుంటున్నారు? ఇక్కడి నుంచి అలా కట్టెలను తీసి కాదు, 3 రోజులు పట్టిందండి. ఆ మోరియా ప్రాంతానికి దేవుడు చూపించిన ఒక్కసారి ఊహించుకోండి. కొడుకుని తీసుకొని ఇవన్నీ కట్టుకొని నడుస్తూనే ఉన్నాడు.
సడన్గా కొడుకుని చూసాను అనుకోండి, ఎలా ఉంటుందండి? ఆ కొడుకుని చూసాడు అనుకోండి, తట్టుకోవాలి తండ్రి. కొడుక్కి తెలియదు విషయం. ఇంకెంత దూరం డాడీ? వచ్చేసాము. అలాగే కొడుకుని చూసుకుంటూ బాధ దిగమింగుకుంటూ పాపం ఎంత వేదన పడ్డాడో అబ్రహాం. అలా తీసుకొని 3 రోజులు పట్టిందంటే 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఏ పర్వతం దేవుడు చూపించాడో ఆ చోటును చూసి అంటున్నాడు, మీరు గాడితో ఇక్కడే ఉండండి, నేను ఈ చిన్నవాడు అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వస్తామని చెప్పాడు. ఎందుకని? సంగతి ఊరికి అందరికీ చెప్పేదండి. ఇస్సాకు నేను ఎందుకు తీసుకెళ్తాను అనుకుంటారా? ఇప్పుడు అక్కడ వేసేస్తాను, దేవుడు అడిగాడు మరి అన్ని తీసుకెళ్తున్నాను అని అన్నారు అనుకోండి, వీళ్ళిద్దరూ తినకుండారు, ఊరంతా కాల్చేస్తాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. మీరు నోరు మూసుకొని ఉంటే మంచిది. అబ్రహాం చెప్పలేదండి, మీరు గాడితో పాటు ఇక్కడ ఉండండి, నేను వీడు వెళ్ళి మొక్కేసి తిరిగి మేము వస్తాం అని చెప్పాలి. చెప్పి తీరాలి. తిరిగి నేను ఒక్కడనే వస్తాను, వీడిని ఇచ్చేస్తున్నానని చెప్పాలి. అప్పుడు ఏం జరిగిందో తెలుసా అండి? నేను ఈ చిన్నవాడు అక్కడికి వెళ్ళి దేవునికి ముట్టు మీదకి వస్తాను, దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి అందరూ నన్ను చూడండి, బైబిల్ ఏదో చెప్తున్నాను, ఇది చెప్పేది కరెక్టా కదా అన్నట్టు విను. ఎవరి మీద పెట్టేది కట్టెలు మోపు? మాట్లాడండి. ఎవరి మీద పెట్టారు? ఇస్సాకు మీద పెట్టారు. ఇంకో బాధాకర విషయం తెలుసా? కట్టెల మోపు ఇస్సాకు మీద పెట్టారు, అదే కట్టెల మీద ఇస్సాకు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే తాను చచ్చిపోయి బలిపీఠం తానే మోసుకోలేదు. ఒకసారి ఒక తండ్రిగా అది చూస్తే ఎలా ఉంటుందండి? తట్టుకోగలవా? నీ బలిపీఠం నువ్వే మోసుకుంటున్నావు అన్నారు అనే భావన కలిగినప్పుడు ఆ తండ్రి వణికిపోతాడు. కానీ అలా వణుకోడు. వణికాడా కొడుకు ఏదో తేడా వస్తుంది. డాడీ నేను ఉదయం నుంచి చూస్తాను, కొంచెం డల్గా అయిపోయింది నీ ముఖం, ఏంటి నన్ను చూసినప్పుడల్లా జాలిగా చూస్తున్నావు, ఏంటాడే అని అడిగితే ఏం చెప్పగలరు? అందుకని కొడుకు విషయం తెలియకూడదు. కడుపులోనే బాధ, గుండెల్లో వేదన చూస్తున్న దేవుడు ఇక్కడ ఉన్నాడండి. అలాగ వెళ్తున్నాడండి కొడుకుని తీసుకొని. అప్పుడు కొడుకు అడుగుతున్నాడు ఏమని? వారిద్దరూ కూడి వెళుతూ ఉండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. అందుకతడు ఏ నా కుమారుడా నేను. అప్పుడు అతను అంటున్నాడు, నిప్పు కట్టెలు ఉన్నవి కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏదయ్యా? నేను కంగారు పడిపోతున్నావు డాడీ, నాకు ఎందుకో కొంచెం డౌట్ పడుతున్నాను. గబగబా బయటకు 3 రోజులు ఎక్కింది మన ఇక్కడికి వచ్చి అసలు విషయం మర్చిపోయావు. ఏంటి? కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, దహన బలి ఏది బాబు? హడావిడే తప్ప, కంగారే తప్ప, నువ్వేలాది అని అనగలదా? అంటే అడుగుకుంటాడా? 3 రోజుల ప్రయాణం 3 గంటలు చెప్పండి. ఒకసారి ఊహించుకోండి, మీరు ఆ సీన్ ఊహించుకోండి. ఎందుకు అంత వర్ణించి చెబుతున్నా. అసలు ఆ దహనబలి నువ్వే అన్న భావన ఎవరికి తెలుసు? తండ్రి అయిన అబ్రహాముకు తెలుసు. కానీ అనగలిగాడా? నేను మళ్ళీ చెప్తున్నాను, నీకు చాలా బాధలు ఉన్నాయి అనద్దు, ఎవరితో అన్నది. నేను మళ్ళీ చెప్తున్నాను, 10 మందితో చెప్పుకుంటే సేవ చేద్దాం అనుకోవడం అమ్మాయికత్వం. ఆరంభం కంటే కూడా డంకేడు ఎక్కువ. అందుకే చెప్తున్నాను, మౌనంగా ఏమంటాడో తెలుసా? అక్కడ అంటాడు, నా తండ్రి పిలిచాడండి, గుండె చురుక్కుమందండి బాబా పిలుపుకి. చదివించుకుంటే బాబోయ్, ఇది ఎన్నిసార్లు చదివినా ఇప్పుడైతే ఏదో మామూలుగా చెప్తున్నాను, కానీ చదువుతున్నప్పుడల్లా ఏడుచుకునే చెప్పాను. ఆ పిలుపులో డాడీ అనేసరికి ఇంక ఈ పిలుపు నాకు వినబడదు. ఇంకా నన్ను పిలవడానికి నాకు కోరుకుంటాడు. నా తండ్రి అని పిలిచేవాడు నాకు ఇంకా లేడు. ఆ
పరిస్థితుల్లో ఉన్నాడండి అబ్రాహాము. అప్పుడు అంటున్నాడు ఏమని, అబ్రాహాము నా కుమారుడా, దేవుడే దహనబలికి గొర్రెల పిల్లలు చూచుకోండి అని చెప్పాడు. అంటే మీకు అదే చెప్తున్నాను, ఊనే అడవకండి, ఊనే కంగారు ఎవరితో అనకండి. మీ సమస్యకు పరిష్కారం దేవుడే చూచుకున్నాడు, దేవుడే ఇవ్వబోతున్నాడండి. మీరు కంగారు పడే ఎవరితో అనకండి, దేవుడే. అయ్యగారికి తెలుసు నాకు ఎందుకంటే అంటే అంత అభిమానం. మా ఫ్యామిలీలో ఒక ఇష్యూ జరిగిందని తెలుసు. అసలు వచ్చిన వెంటనే నేను మా పాస్టర్ గారు ఎప్పుడు వచ్చాం, నేను ఆమెని వాళ్ళ అన్నయ్య గారి దగ్గర తిప్పడానికి వెళ్ళాను. ఆ విషయం చెప్పిన వెంటనే అసలు అందుకే నాకు నువ్వంటే అభిమానం అయ్యా. ఏమన్నా తెలుసా అండి, వెళ్ళండి. ఇప్పుడు ఆయన చాలా బాధలో ఉన్నాడండి. అబ్బా, ఆ ఒక్క మాట చాలండి దైవజనుడిగా ఎంత బాగా స్పందించేటండి. ఈయన విషయం తెలిసి ఎంత చక్కటి రీతిగా ఉదార్చాడు. నేను ఆయనతో అదే చెప్పాను, దేవుడు అన్నారని మీ గురించి ఎంత మంచి మనసు కాదు, దొంకేసి ఊరంతా చాటించి అవమానపరచడం కంటే. నేను అమెరికాలో కన్నీళ్లు కార్చానండి, మోకర్లు ప్రార్థన చేశాను, నా చేతుల మీదుగా తెచ్చాను. ఆయన దేవుని కృప తిరిగి వచ్చేసింది కనుక మేము అందరం బతికాం. దేవుని స్తోత్రం దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఎవరితోనూ చెప్పకండి, ఎవరితోనూ అనకండి. అంటే ఊరంతా మన గురించి అవమానంగా మాట్లాడుకుంటారు. అసలు ఈ దైవజనుడికి నా శిరస్సు నుంచి ఉందని చెప్తున్నాను. ఎందుకంటే ఒక దైవజనుడి యొక్క లోపల బాగా అర్థం చేసుకుని మహానుభావుడు ఎంత బాగా కన్సోల్ చేసేటట్టు ఒక్క మాటతో అసలు ఒకసారి ఇక్కడ రమ్మనొచ్చు కదండి, ఏదో 4 మాటలు చెప్పచ్చు కదా. ఇలాంటి మాటలు మామూలుగా అనొచ్చు, కానీ మొట్టమొదటిగా నోట్లో నుంచి ఏంటో తెలుసా, ఇప్పుడు ఆయనకు ఆదరణ కావాలి, ఇప్పుడు ఆయనకు ధైర్యం కావాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏ బిడ్డతో మేము నిశ్చితార్థం చేసామో అదే బిడ్డ పరిస్థితిని మీరాగి మంచి మనసుతో అర్థం చేసుకున్నారు. త్వరలో ఆయనతోనే పెళ్లి చేయబోతున్నాను. నేను మళ్ళీ చెప్తున్నాను ధైర్యంగా, ఈరోజు నువ్వు దేవుడితో చెప్పు, దేవుడే చూచుకొనును అని చెప్పిన తర్వాత వాళ్ళిద్దరూ ఉన్న స్థలానికి వచ్చారు, దేవుడు చెప్పిన స్థలానికి వచ్చారు. అలాగన వారిద్దరూ కూడా వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటుకు వచ్చినప్పుడు అబ్రాహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి అని ఉందండి. నేను మళ్ళీ అంటున్నానండి, మనం ఒకళ్ళ దగ్గర ఒక వస్తువు తీసుకొని తిరిగి ఆ వస్తువు ఇచ్చేమని అవతల అడిగితే మనకి ఎంత మండిపోదండి. ఒకవేళ మీరు ఏదో ఊరు వెళ్తున్నారు, వదిన పెళ్లికి వెళ్తున్నాం, సరే ఆ పట్టు చీర ఇవ్వండి ఇస్తారు. ఈ లోపల మీరు ఊరి నుంచి వచ్చారనో లేదా 10 రోజులు అయిందనో 20 రోజులు అయిందనో తేడా కొంచెం డేట్ ఎక్కువైపోతుంది. దగ్గరికి వచ్చి వదిన మరి పట్టు చీర పెళ్ళి అయిపోయింది కదా, చీర ఇచ్చేస్తామంటే వెంటనే మొక్కలు పట్టుకొని తీసుకా అడిగదా, అవసరం తీరిపోయిందిగా. మనకి ఇచ్చింది అవతల వాడు తిరిగి అడిగేస్తే మనకి ఎంత చికాకో. కానీ అబ్రాహాము చికాకు పట్టలేదమ్మా. కట్టెలు ఎలా పేరుస్తున్నాడంట చెప్పండి, అసలు ఎవరైనా చక్కగా పేర్చగలరంటే? కట్టెలన్నీ గొప్ప కింద పాడేసి ఒక్కసారికి సాకు పడుకోబెట్టి ఒక్క గుంచు చెప్పేచ్చుగా. దేవుడికి ఏం చేసినా మర్యాదగా కింద వస్తూ కింద కాయగూరలు, బియ్యం, పప్పులు, బెల్లం అన్నీ అలా నిశితంగా చూసి వచ్చానండి. అది ఎంత చక్కగా పేర్చేసింది అవన్నీ. అన్ని గొప్ప కింద పోసేయలేదు. బెల్లం పాడికి బెల్లం, నూనెకి నూనె అని ఇవన్నీ ఎవరైనా తెస్తారా అంటే ఆయన అన్నారు ఎవ్వరూ తేరండి, ఇక్కడేం పంటలు కావు, ఇవి అన్నీ కొంటాం మేము. చాలా వచ్చిందండి. నేను మళ్ళీ చెప్తున్నాను, క్రమం అంటే మీ దాంట్లో వెళ్ళేటప్పుడు అలా చూసి వెళ్ళండి, అందులో ఏదైనా తక్కువగా ఉన్నది పట్టండి. దేవుని స్తోత్రం చెప్తున్నాను. ఆ చక్కదనం, ఆ పేర్చిన విధానం చూసానా లేదా, ఇది దేవుడు చూస్తానండి. గొప్ప కింద పడేది దేవుడు అడుగుతాడండి. మీరు ఏమైనా అడగలరు, 8 బాస్ గారు అలాగే బెల్లం చెప్పడానికి కనపడింది అంటారు. ఆయన అలా పెట్టలేదు. అన్ని క్రమంగా ఇక్కడ నూనె ఉంది, ఎక్కడ అన్ని పద్ధతిగా పెట్టింది. దేవుడికి ఇచ్చేటప్పుడు అలా చేయాలి, చక్కగా పెంచకండి. లోపల బాగుండి దిగమింగుకుంటూ చక్కగా చేయడం మన వల్ల అవుతుందా? పంపాలి. అది మనం నేర్చుకునే. అప్పుడు ఏం జరిగిందో తెలుసా అండి,
చక్కగా పేరుస్తున్నాడు. ఇంకొక దౌర్బల్యం చెప్పనా, ఇస్సాకు అంటాడు, డాడీ ఇది బయటకు వచ్చిన లోపల పోయి అంటే ఆయన బలిపెట్టడం వాడే ప్రిపేర్ చేసుకుంటాడు. తండ్రి రేపు నీకు ఎందుకురా పక్కన నిలబడి అని అనలేకపోతున్నాడు. ఎందుకంటే అలా అనాలి అన్నప్పుడల్లా గొంతులో గద్గత స్వరం అంటే అలా వచ్చేసి నన్ను చేసుకుంటా అన్నాడా, డాడీ సంథింగ్ రాంగ్ అని కనిపెడతాడు. అందుకనే దిగమింగుకుంటూ పళ్ళ దిగువ నా బాధను కప్పుకుంటూ చక్కగా తెలుస్తుంది. ఈరోజు నువ్వు చక్కగా చేయగలుగుతున్నావా? నేను అమెరికా నుంచి వచ్చాను కానండి, 77 రోజులు 7 రోజులే నా కొడుకుతున్నాను. ఎంత బాధ్యత తెలిసలేదు. నా కొడుకు కోసం నేను ₹1,00,000 ఖర్చు పెట్టుకొని వెళ్తే నా కొడుకు ఉండలేక దానివల్ల నాకు మానసికంగా చాలా కుమిగిపోయాను. ఎంత కుమిగిపోయానంటే ఇండియా అలా వెళ్ళిపోవాలా, పక్కనే దూకేద్దామన్న ఆనందం అలాగే కాగలమా? ఏమన్నా అంతగట్లా ఈ బాధ ఎంత బాధ అయిపోయిందంటే ఇంకా 2 స్టేట్లకి నా విమాన టికెట్లు క్యాన్సిల్ చేసేసుకొని నేను వెళ్ళలేదండి. ఆస్టిన్ అనే ప్లేస్కి వెళ్ళలేదు, డొకోటా అనే ప్రాంతానికి వెళ్ళలేదు. ఎందుకంటే క్యాన్సర్ వెళ్ళకపోయినట్టు వణుకొచ్చేసింది. నాకేమో షుగర్ ఉందండి. ఆ షుగర్ లెవెల్స్ నేను చూసుకోక నాకేమో షుగర్ ఈ మధ్య వచ్చింది. మాత్రలకి పట్టుకెళ్ళిన కొత్త ఆ మాత్రలకి తగినటువంటి తిండి తినేవాడిని కాదు. ఎందుకంటే నాకు నాన్ వెజిటేరియన్ గమనం ఎక్కదు. ఇప్పుడు కూడా మా అనుభవం నా కోసం ఈ దొండకాయ కొబ్బరికాయ కూర చేసిందండి పప్పు. వాళ్ళు మటన్ చికెన్ వాళ్ళ అన్న చెల్లెలు శుభ్రంగా నాకు మీకు తినేసారు. నాకు అలవాట్లేదు. మా అబ్బాయి ఏమో రకరకాలు తినేస్తున్నాడు మాంసాలు. అక్కడ అన్నీ ఉంటాయి. అక్కడ నాకేమో తిండి లేదు. ఈ తిండి లేకపోవడం వల్ల ఏదో ఇంత తినడం మాత్రం వేసేసుకోవడం, దానివల్ల షుగర్ లెవెల్ పూర్తిగా పడిపోయి ఒకరు పని చేయడం మానేసి చెమటలు పట్టేసి కొనుక్కొచ్చేసి చాలా యాత్ర పడిపోయాను. ఆఖరి 10 రోజుల్లో ఆయన నిద్రపట్టేది కాదు. అది ఎవరో బెంటన్ అనే ప్రాంతంలో గేమ్ డౌన్లోడ్ చేసేటండి, స్పెల్లింగ్ గేమ్ అని వచ్చిన కుర్రాడు. మీరు చెప్తే నమ్మరు. అక్కడ డౌన్లోడ్ చేసినప్పుడు వాడు ఒక 2 లెవెల్స్ 3 లెవెల్స్ ఆడాడు. ఈ 10 రోజుల్లో నేను 300 లెవెల్స్ ఆడేసాను. ఎందుకంటే నిద్ర పట్టక వణుకొచ్చి భయపేసి. ఎందుకు ఇలా జరిగింది అంటే ఇంబ్యాలెన్సింగ్ ఆఫ్ ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్. మనస్సులో నా కొడుకుతో లేనన్న భావన, ఇలాంటి ఆ మానసిక వేదన మనల్ని ఎంత కొంగ తీసేస్తుందో నాకు కళ్ళారా చూసుకున్నాను నా జీవితంలో. ఇప్పుడు దేవుడు నిలబెట్టి నన్ను వాడుకోవడం నాకే ఆశ్చర్యంగా ఉంది. మీకు తెలియదు, ఒక్కసారిగా ఆ ఇస్సాకు పరిస్థితికి అబ్రాహాం ఎంత కృంగిపోయి ఉంటాడండి. కన్న కొడుకు నాతో లేడన్న బాధే నాకు ఇంతగా దౌర్భాగ్యం తెచ్చిపెడితే కన్న కొడుకు చచ్చిపోతాడన్న బాధ ఎంత ఉంటుంది. హలో సంగమా, అప్పుడు ఏం జరిగిందో తెలుసా? అక్కడ బలిపీఠము కట్టి చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి, అందరూ తలపైకెత్తి చూడండి. వింటున్నప్పుడే తెలుస్తాయండి, చదువుతున్నప్పుడు కాపీ ఇంటే చదువుకోండి. 22వ అధ్యాయం అంతా కూర్చుంటుంది. ఏనా బంధించి అన్నారు. అది ఒక్కసారి ఊహించుకో. బంగారు ఇస్సాకు అంతవరకు ఏం తెలియదు, గట్లు వేరు చేస్తున్నాడు. సడన్ గా వెళ్ళరా అన్నాడు. చెప్పాడే అన్నాడు. ఇలా డాడీతో మాట్లాడుతున్నాడు. అబ్రాహాం అనుకుంటాడండి. ఇస్సాకు చిన్నాడు. చెప్పాడు ఏంటి అన్నాడు. వెనక్కి తిరుగు. వెనక తిరుగుతాను, చేతులు 2 కట్టేస్తాను. అప్పుడు ఒకసారి ఊహించుకోండి. ఇస్సాకు డాడీ డాడీ నాకు బతకాలి డాడీ అన్నాడు అనుకో, ఏమైపోతాడు? ఇస్సాకు అర్థమైపోయింది. అందుకే డాడీ బయట కోసం డాడీ నేనే పని, డాడీ నీ ఇష్టం, దేవుడు నన్ను కోరుకున్నాడు. ఒక్కసారి అంతా చూస్తుంటే అసలు అబ్రాహాము స్థితి ఏంటి, ఇస్సాకు స్థితి ఏంటి? ఇస్సాకుకి వెనక్కి తిరిగి చేతులు బంధించి ఆ పీఠం పైన ఉన్న కట్టెల మీద పడుకోబెట్టేసాడు. ఇస్సాకు ఏడుస్తున్నాడు. నాకు ఇంకా అమ్మతో ఉన్నాను, నా ఫ్రెండ్స్తో ఉన్నాను. ఒకసారి ఊహించుకోగలరు. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఇంత సమర్పణ కలిగితే తప్ప దేవుడు మనం గమనించగలరు.
అలాంటి సమయంలో కత్తెత్తారండి. అక్కడ వాక్యం చదివితే అబ్రహాము తన కుమారుడు వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా అప్పుడు అంటున్నాడు యెహోవా దూత పరలోకం నుండి, అబ్రహామా అబ్రహామా. ఈ సౌండ్ వేరు, ఈ సౌండ్ వేరు, ఈ పిలుపు వేరు. ముందు పిలిచిన పిలుపు అబ్రహాం అని ఆవేశంగా పిలిచిన దేవుడే కరిగిపోయి కదిలిపోయి పశ్చాత్తాపడిపోతూ అబ్రహామా అబ్రహామా అని పిలుస్తున్నాడండి. ఇప్పుడు అప్పుడు అబ్రహాము ఏమన్నాడో తెలుసా? చిత్త ప్రభువా. అప్పుడు అదే మాట, ఇప్పుడు అదే మాట. అప్పుడు అంటున్నాడు దేవుడు, ఆ చిన్నవాని మీద చెయ్యకో అని నువ్వు ఏమీ చెయ్యొద్దు. నీ ఒక్కగానొక్క కుమారుడిని నాకు ఇయ్యలేదు కనుక నువ్వు దేవునికి భయపడుతున్నావని ఇందువల్ల నాకు తెలుసు. దేవుడిని చూస్తున్నాడమ్మా. నేను అనుకుంటుంటా ఇంకెందుకు చెప్తున్నానంటే, చెయ్యెత్తానండి, కత్తెత్తి ఒక్క పోటు పడవాలి. ఎక్కడ పడవాలి? ఇక్కడ పడవాలి. ఇక్కడ పొడిచినప్పుడే ఆ బ్లడ్ అంతా చిమ్మి చచ్చిపోవాలి. పోటు పొడిచే టైంకి నేను మళ్ళీ కొంచెం ఆలోచించండి. ఒకవేళ దేవుడు ఒక పోటు పొడిచిన తర్వాత అబ్రహామా ఆగు అన్నాడు అనుకోండి, ఇంకేం ఆగు, ఇస్సాకు వెళ్ళిపోయాడు. ఒకవేళ పడవడానికి ముందే, కత్తి ఎత్తడానికి ముందే అబ్రహామా ఆగు అంటే, మరి ఇస్సాకు నాకు దేవుడు మనసు తెలిసినందుకు లూజ్గా కట్టిస్తాడు నింపనంటాడు. అందుకనే బట్టి అంటున్నాను నేను, అందరూ ఇంగ్లీష్లో చెప్పండి, గాడ్ నోస్ ద రైట్ టైం. దేవునికి తెలుసు ఖచ్చితమైన సమయం. ఏ టైంలో అన్నాలో అప్పుడే అన్నాడు, అప్పుడే ఆగాడండి. అవునా కదా? గాడ్ నోస్ ద రైట్ ప్లేస్, గాడ్ నోస్ ద రైట్ టైం. ఇప్పుడు అంటున్నాడు, స్టాప్ ఇట్. నీ ఒక్కగానొక్క కుమారుని బలిపడంలో నువ్వు ఏమాత్రం వెనుదీయలేదు కనుక నువ్వు దేవునికి భయపడుతున్నావు. దేవునికి భయపడుతున్నావా? దేవునికి భయపడుతున్నావు అనేది పరోక్షంగా ఉండొచ్చు, కానీ ప్రత్యక్షంగా ఎక్కడ కనపడుతుందో తెలుసా? ఇది ఈ దైవజనుడికి నువ్వు భయపడ్డావా? దేవుడికి భయపడ్డంటే. ఈ దైవజనుడికి నువ్వు లోబడ్డావా? దేవుడికి లోబడ్డంటే. ఈ దైవజనుడి మాట నువ్వు వింటున్నావా? దేవుడి మాట విన్నట్టే. నా మాటలు కాదు. ఏప్రిల్కు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో, నీ పైన నాయకులుగా ఉన్నవారు మీ ఆత్మలను కాల్చున్నారు కనుక వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల అది మీకు నిష్ప్రయోజనకరం. దుఃఖముతో కాక సంతోషముతో చేయనట్లుగా మీరు ఆయన మాట విని ఆయనకు లోబడి ఉండండి. చదవండి, వచనం కావాలంటే ఒక మంచి పెద్ద స్వరం ఉన్న వాళ్ళ మధ్యలో చదవండి, అందరికీ వినబడేటట్టు. ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. త్వరగా చదువు. స్తంభం దగ్గర కూర్చున్న తీసేవచ్చి చదువు. లెక్క ఒప్ప చెప్పవలసిన వారే నీ ఆత్మలను కాయించున్నాడు కనుక వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల అది మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖముతో కాక దేంతో? ఆనందముతో చేయనట్లు. అది మీ పైన నాయకుల మాట విని మీరు ఎప్పుడైతే అలాగ దేవునికి భయపడుతున్నావు అని ఎప్పుడు తెలుస్తుంది? ఆస్టర్ గారికి నువ్వు లోపడవు, దేవుడికి లోపడుతున్నావు అని ఎట్లా అనమంటావు? ఆస్టర్ గారికి నువ్వు భయపడవు, సంఘానికి నువ్వు భయపడవు, దేవుని వాక్యానికి నువ్వు భయపడవు. అది ఫీలింగ్. దేవుడికి భయపడుతున్న వాళ్ళు దేవుడి స్తోత్రం చెప్పండి. సాక్ష్యం మీ అయ్యి చెప్పాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి అని చెప్పి అదే అయ్యా ఓకే కదా బాబు, నేను నోరేది పడిపోతున్నా కదా ఆనందపడినా అయిపోయింది దేవుడి భయం అంట. అందుకనే అంటున్నాను, ద హూ డస్ నాట్ ఫియర్ టు యువర్ పాస్టర్ దే నెవర్ ఫియర్ టు గాడ్. నో డౌట్. నీ దైవజనుడికి నువ్వు భయపడి లోపడకపోతే నువ్వు దేవునికి భయపడి లోపడుతున్నావు అనుకోవడం అనేది అమాయకత్వం. దేవుడు చూస్తున్నాడండి. అందుకనే టైం ఆయనకి తెలుసు, ఆ టైంలోనే ఆపాడు. అప్పుడు అంటున్నమాట, దీనిని బట్టి నీవు దేవునికి భయపడుచున్నావని నేను
గ్రహిస్తున్నాను, ఐ అండర్స్టూడ్. అప్పుడు ఏమన్నాడు తెలుసా అండి? అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకున్న ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టున కనబడిన. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలి అర్పించాడు. ఇప్పుడు అబ్రహాము చూసినప్పుడు ఎవరు కనబడ్డారు? పొట్టేలు కనబడింది. కానీ ఎలా కనబడింది? వెనక తట్టుగా. ఎవరు చూడండి అంత ఏర్పాటు. ఒకవేళ ముందు తట్టు చూస్తే పొట్టేడు నోరు కలుపుతూనే ఉంటుంది. ఆ పొట్టేడు నోరు కలిపినప్పుడల్లా ఇలా ఇలా కలుపుతున్నప్పుడు కొమ్ములు కదులుతూనే ఉంటాయి. అబ్రహాము కట్టెలు పేరుస్తున్నప్పుడు మనకు తెలుస్తుంది కదా, నేను మిమ్మల్ని స్ట్రైట్గా చూస్తున్నాను, కానీ ఇక్కడ పాస్టర్ గారు అక్కడ ఆయన ఎవరు చేతులు పైకి ఎత్తారు, బైబిల్ మూర్చుకుంటున్నారు, ఇవన్నీ కనపడుతున్నాయి. అలాగే అబ్రహాము కూడా కట్టెలు పేరుస్తున్నప్పుడు అక్కడ ఏదో కదులుతుంది రేసాకు నోరు వల్ల. ఆల్రెడీ దేవుడు ఏదో ఏర్పాటు చేశారు. మన ఎప్పుడు డ్రామాడేద్దాం ఇక్కడ చర్చిలో వచ్చి కూడా మనం కూడా హల్లెలూయా స్తుతి మహిమ పాడలే పాత్ర డ్రామాడే డ్రామా చూసి దేవుడు ఉన్నట్టు జాగ్రత్త. ఏదో ఒకటి పాడేస్తున్నట్టు అందరూ ముందు చేతులు ఎత్తేసి ఎవరు చేయకు అన్నీ చూస్తున్నాడు. జాగ్రత్త. నీకు వస్తే పాటు లేదా చప్పట్లు కొట్టు లేదా కొంచెం డ్యాన్స్ చేయాలంటే డ్యాన్స్ చేసుకో, సంతోషిస్తాను. కానీ రాని దాన్ని వచ్చినట్టుగా చేస్తాను. నీకు రాదని అదే సంతోషం ఒప్పుకుంటాడు. కానీ రాకుండానే వచ్చినట్టుగా చేయడానికి అసలు ఇష్టం ఉండదు. అందుకని అంటున్నాను, పొట్టేలు ఎక్కడికి చూపించాడు తెలుసా? వెనక తట్టు. ఈ వెనక తట్టు ఎందుకు పెట్టాడు? తెలుగులో సాగుతుంటుందండి. గొర్రె తోక ఇది ఎవరో నాకు అర్థం కావట్లేదంట. నేను తెలుగుని కాదు, ఈ అన్ని అంత మంచివాడు చూడండి. మీరు ఎవరో నాకు అర్థం కావట్లేదంటే అది ఎవరు ఏంటిది అప్పుడు మీరు చెప్తుంది ఆయన. నేను అర్థం చేసుకునే గొర్రె తోక ఇవన్నీ అడవి చెప్తాను. ఎందుకు ఇది బెత్తెడు అన్నారు తెలుగులో సామెత. బెత్తెడంటే అంతైనా అదేనే చెప్పండి. నేను చెప్పకపోతే ఈ ఆయన చెప్పారంటే మరి బాగోదు మనకి. అది బెత్తెడంటే ఈ 4000 సముదాయం. గొర్రె తోక ఎంత? బెత్తెడు అంటే అది ఊపిన కనపడదు, ఎక్కడెక్కడ ఊపుతాడు. దేవుడికి తెలుసంటే వెనక తప్పు పెట్టాడు. ఎంత తోక ఎవరో ఊపుతుంటే ఏదో కదులుతుందని తెలుస్తుంది, అవునా కదా? కానీ బెత్తెడు తోక కదులుతుంటే కనపడుతుందా? అంటే దేవుడు సిద్ధపరిచింది మన కంటికి చెప్పరే కనపడదు, చెవులకు వినపడదు, హృదయానికి గోచరం. ఎప్పుడైతే దేవుడు వద్దన్నాడో అప్పుడు కళ్ళు తెరిచాడండి అబ్రాహాము. అంతవరకు దిక్కులు చూడండి అబ్రాహాము. అప్పుడు చూశాడు. ఇస్సాకు అంటున్నాడు, రే దేవుడు నీకు మారుగా గొర్రె పిల్లని ఇక్కడ పెట్టాడు. ఎందుకు కొడుకుతో చెప్పాడంటే అక్కడ అడిగాడుగా గొర్రె పిల్ల ఏది డాడీ అని. ఇదిగోరా నాన్న అని చూపెడుతున్నాడు. ఇప్పుడు నీ దేవుడు కూడా చెప్పండి అందరూ, గాడ్ నోస్ ద రైట్ థింగ్. దేవుడికి తెలుసు నీకు ఏది ఇవ్వాలా. హలో హల్లెలూయా చెప్పండి. నీకు రాని దాని గురించి గలగల కొట్టుకోకు. ఏది ఇచ్చాడు దాంతో తృప్తిగా ఉంది. నేను ఏం చేయాలంటే గడ్డం నేర్చుకోండి. నేను ఏం చేయాలి? గడ్డం నేర్చుకోండి చెప్పేసి 21 రోజులు ఉపవాసం అండి. ప్రార్థన చేస్తే నలగైపోతాయి. చెప్పవే నేను మరి గడ్డోడు అడిగితే బాగోదు, కానీ చిన్నోడు అడుగుతున్నాను. అసలు నేను బాగున్నా పర్లేదులే, గడ్డోడు అడిగితే మరి బాగుంటా. నువ్వు చెప్తే పర్లేదు. సరే నువ్వు ఎలాగ సిగ్గు సేవరా అయితే అనుకుంటారు మా పడుకోలో. మరి మిమ్మల్ని అలాగే నీకు ఆనట్టుకో, నువ్వు చెప్పాలి బాగున్నాను. ఎలా బాగుంటుంది? తెల్లగడ్డం పెట్టుకున్నాడు ఏమన్నా అందంగా ఉంటాడా, ఉన్నీగా ఉంటాడా, ఏమన్నా ఉంటాడా? బాగోడు అనేది ఎక్కడికి సంబంధించింది? ఇక్కడికి సంబంధించింది. అలా చూద్దామే. ఆడవాళ్ళు అడుగుతానే మమ్మల్ని అడగలేదు అన్నట్టు. నాకు తెల్లగడ్డంతో నేను బాగున్నాను, 5-6 ఎకరాలు పోయినా నువ్వు బాగున్నావు. ఇది ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ. నువ్వు తృప్తిగా ఉన్నావా?
అక్కడ ఏం పెట్టాడండి? ఏం పెట్టాడు? ఏనుగుని పెట్టల, పులిని పెట్టల, ఎలుగుబంటిని పెట్టల. దేవుడికి తెలుసు నీకు మారుగా బలైపోవడానికి గొర్రె పిల్లలు సిద్ధం చేశాడు. దేవునికి స్తోత్రం. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు, నీ కోసం సిద్ధపరచబడి వచ్చాడు. అందుకని గాడ్ నోస్ ద రైట్ థింగ్. నీకు నాకు ఎవరు కావాలని తెలుసు. అవజానంతి మామూడ మానుషి తనుమాశ్రితం హరంభావం వజానంతో మమభూతం మహేశ్వరం. 11వ అధ్యాయం 9వ శ్లోకం భగవద్గీతలో చెప్పబడింది. అవజానంతి మామూడ మానుషి తనుమాశ్రితం హరంభావం వజానం మమభూతం మహేశ్వరం. మహేశ్వరుడు అనేటువంటి ఈశ్వరుడు అంటే దేవుడు అని అర్థం. సంస్కృతంలో ఈశ్వరుడు అంటే శబ్దరత్నాకరంలో దేవుడు అంటే దేవుడే మానవ రూపంలో అవతరిస్తారు. మూర్ఖులు మానవ రూపంలో అవతరించిన వాడిని గుర్తించక అవజ్ఞ చేస్తారు అని అందులోనే చెప్పబడింది. ఈరోజు నీ కొరకు నా కొరకు గొర్రె పిల్లగా ఇచ్చాడు. ఆ మానవ రూపంలో ఆ గొర్రె పిల్లగా చనిపోవడానికి వచ్చాడు ఆయన. నీ కోసం నా కోసం సిద్ధపరచబడింది. ఈరోజు నీ జీవితంలో కార్యం చేస్తుంది. అందుకే నేను 3 విషయాలు చెప్పాను. గాడ్ నోస్ ద రైట్ ప్లేస్, గాడ్ నోస్ ద రైట్ టైం, గాడ్ నోస్ ద రైట్ థింగ్. ఈరోజు నీ కొరకు నా కొరకే క్రీస్తు అనేటువంటి గొర్రె పిల్ల నా కొరకు. అందుకని ఆయన ఆ పేరు పెట్టడం అది ఒక్కటి చూసుకుంటుందా. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనంలో ఆయనకి పెట్టబడినటువంటి ఆ పేరు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించి ఉండెను. దేవుని వాక్యమని ఆయనకి పెట్టబడిన పేరేంటో తెలుసా అండి? ఆ గొర్రె పిల్ల పేరే దేవుని వాక్యం. ఈరోజు ఆ వాక్యం ఒక్కటే మిమ్మల్ని నెమ్మదిపరచగలదు. ఆ వాక్యం ఒక్కటే మీకు మేలు చేయగలదు. ఆ వాక్యం ఒక్కటే. మీరు అద్భుతాలు చేయట్లేదు, లాజరస్ సూచక్రియలు చేయట్లేదు, ప్రవచనాలు చెప్పట్లేదు అని కంగారు పడకండి. అవన్నీ అయిపోతాయని కూడా బైబిల్ చెప్పింది. వాక్యం ఇచ్చు. ఆ వాక్యమే మిమ్మల్ని నెమ్మదిపరచుకోవాలి. ఆ వాక్యమే మీకు సాంత్వన ఇవ్వబోతుంది. ఆయన మాట విందామా? లేచి నిలబడదామా? లేచి నిలబడి చెప్తామా? నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. Yes. Hallelujah.
ప్రార్థన చేస్తాం.